జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏంటి సింధు ఇదంతా? ఫేక్ కరెన్సీ కేసులో నిన్ను అరెస్ట్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు యష్. తప్పుడు కేసులో ఎవరు నన్ను ఇరికించారో తెలియడం లేదు. అనవసరమైన విషయాల్లో నువ్వు కలగజేసుకుంటే ఇలాగే ఉంటుంది. లేనిపోనివన్నీ నీ మీద వేసుకుంటావు. మొన్న స్వాతి విషయంలో రౌడీలతో గొడవ. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? నీ మీద కోపం పెంచుకోరా? నువ్వంటే పడని వాళ్ళెవరో కావాలని నిన్ను ఈ కేసులో బుక్ అయ్యేలా చేసుంటారు. అసలు ఎందుకు అన్ని విషయాల్లో కలెక్ట్ చేసుకుంటావు? అది ఎవరు కాదు యష్, మీ వదినే అని నా అనుమానం. మా వదిన? ఖచ్చితంగా ఇది మీ వదిన పనే అయ్యుంటుంది. తను చేసే ప్రతి ఫ్రాడ్ పనికి నేను అడ్డుపడుతున్నాను కదా, అది మనసులో పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేసింది యష్. నువ్వు అర్థం లేకుండా మాట్లాడచ్చింది. నిన్నటి వరకు ఏమో మా వదిన ప్రాజెక్ట్ విషయంలో అవకతవకలు చేస్తుంది అన్నావు. అప్పుడు మా అమ్మ విషయంలో కూడా మా వదినే ఏదో చేసింది అన్నావు. ఇప్పుడు కూడా నిన్ను అరెస్ట్ చేయించింది మా వదినే అంటున్నావు. అసలు నీకు బుద్ధుందా? మా వదినికి నిన్ను తప్పుడు కేసులో ఇరికించడం తప్ప ఇంకేం పని లేదనుకుంటున్నావా? ఏం జరిగినా ప్రతి దాని వెనక మా వదినే ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు సింధు. ఆ రోజు కూడా మా అమ్మ కనిపించింది, వెళ్ళి పట్టుకుందాం సింధు అని నేను పదా అంటే స్వాతిని కాపాడాలని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. నిజానికైతే మా వదినని కాదు, ముందు నిన్ను అనుమానించాలి. మా అమ్మ పారిపోయిన దగ్గర నుంచి నువ్వు అసలు దాని గురించి పట్టించుకున్నావా? మా అమ్మ పారిపోవడంలో నీ పాత్ర కూడా ఉందని నా ఫీలింగ్. ఇంకా ఆపుతావా యష్? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. మీ అమ్మ పారిపోవడంలో నా పాత్ర ఉంది అంటున్నావా? ఏంటి యష్ ఇది? అయితే ఒక పని చెయ్యి, ముందు వెళ్ళి మీ అమ్మ ఎక్కడుందో వెతికి పట్టుకుని ఆమెనే అడుగు. అత్తయ్యే చెప్తుంది. అమ్మా, నువ్విలా పారిపోవడానికి కారణం ఎవరు అని అత్తయ్యని అడిగితే అత్తయ్య నా పేరే చెప్తే ఇక జీవితంలో నా మొహం నీకు చూపించను. అర్థమైందా? మూర్ఖత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది యష్. ఆ లిమిట్ కూడా నువ్వు క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో నీ కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఇంకా నువ్వు మీ వదిన్ని గుడ్డిగా నమ్ముతున్నావు. అసలు నిజం ఎప్పుడు తెలుసుకుంటావు యష్? నీ ఆస్తి, నీ కంపెనీ, నీ ఇల్లు, నీ కుటుంబం ఇవన్నీ పూర్తిగా కోల్పోయి నువ్వు రోడ్డు మీద పడ్డాక తెలుసుకుంటావా? మాట్లాడవే. నువ్వు మారో సింధు, మారో. నువ్వు మారాల్సింది నేను కాదు యష్, నువ్వు. నీకేదో హెల్ప్ చేద్దామని వస్తే నాది మూర్ఖత్వం అంటావా? నీ హెల్ప్ నాకేం అవసరం లేదు యష్. నేను ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. ఈ పొగరే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నాది పొగరు కాదు, పౌరుషం. తప్పు చేయనప్పుడు నేను అస్సలు తలవంచను యష్. సార్, ఏంటి సార్ ఇది? మీరెంత ముగుడు పిల్లలైతే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఇలా గొడవ పడతారా? ఇది మీ ఇల్లు కాదు సార్, స్టేషన్ అని గుర్తుంచుకోండి. ఏంట్రా నువ్వు చేసింది? పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో. నువ్వు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇలా ప్రతిసారి గొడవ పడ్డానికి?
సింధు నీ భార్యరా. తన విషయంలో కొంచెమైనా నీకు బాధ్యత ఉండాలి కదరా. బాధ్యత ఉంది కాబట్టే పిల్లలు చెప్పగానే వచ్చా నాన్న. కానీ సింధు నాతో ఎంత పొగరుగా మాట్లాడుతుందో నువ్వే చూసావుగా. ప్రతి దానికి వదిన ఏదో చేసింది అంటుంది. ఇలా అయితే ఎలా నాన్న? సురేష్, ఇప్పుడు ఎవరు ఏం చేశారో, ఎవరి వల్ల ఏం జరిగింది అన్నది ముఖ్యం కాదురా. అన్యాయంగా సింధుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సింధుని మనం ఎలా కాపాడాలో అదా ఆలోచించాలిరా. సరే, మీరు సిఐ గారితో మాట్లాడారా నాన్న? మాట్లాడానురా. ఇది ఇల్లీగల్ కాదు, లీగల్ కేసే అంటున్నారా. ఎవిడెన్సులు కూడా ఉన్నాయి అంటున్నారా. నాకు తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్ళాను. కేసు టేకప్ చేయనని అన్నాడు. అసలు ఎవరు కూడా ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడడం లేదురా. నీకు తెలిసిన లాయర్ ఉంటే కాస్త ఫోన్ చేయరా. సరే. చెప్పండి యష్ గారు. లాయర్ గారు, ఫేక్ కరెన్సీ కేసు విషయంలో నా వైఫ్ సింధుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏది? ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు కదా? అవును సార్. ఎలాగైనా నా వైఫ్ని మీరే రిలీజ్ చేయించాలి సార్. సారీ యష్ గారు, ఆ కేసు నేను టేకప్ చేయలేను. ఉంటాను. హలో సార్, అది కాదు సార్. హలో రే, నేను మళ్ళీ వేరే వాళ్ళకి ట్రై చేస్తానన్నా. ఏమైంది రాయేష్? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైందో చెప్పరా. ఎవరిని అడిగినా సింధు కేసు టేకప్ చేయలేమంటున్నారు నాన్న. అయ్యో, ఏంట్రా ఇదంతా ఇంత విచిత్రంగా ఉందేంట్రా. నేను అడిగిన లాయర్ కూడా అదే మాట అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? సింధునిలా వదిలేయకూడదురా. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే కుట్ర చేస్తున్నారో అనిపిస్తోంది. ఏం చేసైనా సరే మనం సింధుని బయటికి తీసుకురావాలరా. మీరు కంగారు పడకండి నాన్న, నేను చూసుకుంటాను. పిల్లలు, మీరు బాధపడకండి. అమ్మకేం కాదు. మీరు తాతయ్యతోనే ఉండండి. నేను మళ్ళీ వస్తాను. కన్ఫర్మ్గా సింధు నేనే తనని అరెస్ట్ చేయించానని యష్కి చెప్తుంది. యష్కి నా మీద డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. మరిది గారు, సింధుని ఎందుకు అరెస్ట్ చేశారంట? ఏదో ఫేక్ కరెన్సీ కేసులో అరెస్ట్ చేశారంట వదినా. ఫేక్ కరెన్సీ కేసులోనా? అయినా ఫేక్ కరెన్సీకి సింధుకి అసలు సంబంధం ఏంటి? ఎవరో కావాలనే సింధుని కేసులో ఇరికించారనిపిస్తుంది. సింధు మీద అంత కక్ష ఎవరికుంది? అది ఎవరు కాదు యష్, మీ వదినే అని నా అనుమానం. వదినా, సింధు అరెస్ట్ అవ్వడానికి కారణం మీరైతే కాదు కదా?